డెమో చేస్తారు. డిఎస్పి గారు దాన్ని ప్రారంభిస్తారు. విద్యార్థులు న్యాయం చాకు ప్రదర్శన చేస్తారు. ఈ కార్యక్రమం వాస్తవానికి తనలో సగభాగమైన వేదాశ్రీ వారిని దలుచుకొని మరి వారి యొక్క సుపుత్రుని వారికి ఒక గిఫ్ట్గా ఉన్నారు. వారిని దలుచుకొని మనకి పిలవంగానే డిఎస్పి గారు నేను సహితం పిల్లల యొక్క ఉత్సాహానికి అని ఇక్కడికి వచ్చినందుకు డిఎస్పి గారికి కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు, స్వాగతం తెలుస్తున్నాం. మరి డిఎస్పి గారిని మన క్రీడాకారులను చూశారు, క్రీడలను వారికి చాలా అర్జెంటుగా ఉన్నది కనుక సార్ మన గురించి పిల్లల గురించి ఏదో సమాజంలోకి వెళ్ళి ఈ సమాజంలో ఏదైతే ఈ రోజు పిల్లలు సెల్ ఫోన్లు లేకుంటే గంజాయి అదానికి దానికి వెళ్ళిపోతున్నారు, దాన్ని రూపుమార్చడానికి నేను సహితం అన్నట్టు మన మధ్యలోకి వచ్చారు. మరి మనకు ముఖ్యమైన కొన్ని విషయం మీద చెప్తారు, మనం విందామని కోరుకుంటున్నాం. ఈ వేదశ్రీ స్మారక సమ్మర్ క్యాంప్ ఏర్పాటు చేసినటువంటి రామకృష్ణతోటి జతగట్టి వారికి దూరమైనటువంటి వేదశ్రీకి, తర్వాత ఈ కార్యక్రమాన్ని అటెండ్ అయిన పిల్లలకు అందరికీ కూడా అభినందనలు. మనిషి చిన్నోళ్ళ పెద్దోళ్ళ కాదు, కానీ ఒక మనిషికి మధ్యలో ఒక సంబంధం అనేది దూరం అయితే ఎట్లా ఉంటుందో అని చాలాసార్లు మనం అనుకుంటాం. కానీ ఇప్పుడు ఆ వేదశ్రీ కొడుకును చూసిన తర్వాత నాకు అర్థమైంది. ఎందుకంటే చిన్న పిల్లోడు వాడు వాళ్ళ తల్లి ఫోటో చూసి వాడి కళ్ళల్లో నీళ్లు కనబడుతున్నాయి. నాకు బయటికి కనబడలే, కానీ నాకు కళ్ళ నుంచి బయటికి కాలే.
నీళ్ళ దార కనబడదు. అది చూసిన తర్వాత ఒక తల్లి దూరం అయితే ఎట్లుంటుంది, ఒక కుటుంబ సభ్యుడు దూరం అయితే ఎట్లుంటారు అనేది అర్థం చేసుకోవాలి. ఇట్లాంటి ఒక మంచి దానికి ఒక అవకాశం భారత్ మీద ప్రేమతోటి పిల్లలను కోచింగ్ చేయడానికి కోసం ముందుకు రావడము, దానికి మీ పిల్లలను ధైర్యంగా వాళ్ళ దగ్గరికి పంపడం చాలా సంతోషంగా ఉన్నది. ఒకప్పుడు కరాటే అంటే మగ పిల్లలు ఆత్మరక్షణ కోసం బయట తిరిగేది కాబట్టి, కానీ ఆకాశంలో సగం అని చెప్పేసి అమ్మాయిలను ఎక్కువగా ఈ కరాటకు పంపడం చాలా సంతోషం. మీ తల్లిదండ్రులకు కృతజ్ఞత తెలుపాలా. ఎందుకనంటే ఒకప్పుడు మన కుటుంబ రక్షణలో ఉండే పిల్లలు ఈరోజు వాళ్ళ రక్షణ వాళ్ళే చూసుకోవాలి. వాళ్ళు ఈ సొసైటీలో వాళ్ళు బతకడం కోసము, వాళ్ళ రక్షణ కోసము మనము వాళ్ళకు వాళ్ళకి ఏం చేయము, వాళ్ళ రక్షణను వాళ్ళని ప్రిపేర్ చేయడం అనేది సంతోషం. మిమ్మల్ని చూసి మిగతా తల్లిదండ్రులు కూడా నేర్చుకోవాలి. థ్యాంక్ యూ. ఎందుకంటే అందరిని చూస్తుంటే అమ్మాయిలు చాలా ఎక్కువ మంది కనపడుతున్నారు. కాబట్టి ఇట్లాంటి ఇక మంచి సమ్మర్ క్యాంప్ ఏర్పాటు చేసినందుకు రామకృష్ణ గారికి మరొకసారి కృతజ్ఞతలు, ధన్యవాదాలు చెప్తూ, మంచి షో చూశారు. కరసాం కానీ నాన్చాక్ అనేది యాక్చువల్గా నా డ్రీమ్, నేర్చుకోవాలని చాలా చిన్నప్పటి నుంచి అనుకున్నా, కానీ అప్పుడు అంటే నేర్పే వాళ్ళు లేక, ఆ నాన్చాక్ కొనుక్కునే కెపాసిటీ లేక అది నేర్చుకోలేకపోయి, ఇప్పటికి కూడా నాకు ఎందుకో నాన్చాక్ చూడంగానే నేర్చుకోవాలనే ఫీలింగ్ ఉంటుంది. కాబట్టి ఇప్పటికైనా మళ్ళీ ప్రయత్నం చేస్తా. ఏజ్ పోయింది కానీ ఆ ఫీలింగ్ పోలేదు దాని మీద నాకు. మళ్ళీ ఎప్పుడన్నా నీవు కానీ మీ శిష్యులతో కానీ నేర్చుకునే ప్రయత్నం చేస్తా. కాబట్టి ఈ మంచి గ్రౌండ్ను ఉపయోగించుకొని ఈ పిల్లలకు ఆత్మస్థైర్యం కోసం, ఇప్పటిదాకా మన మిత్రుడు చెప్పిండు డ్రగ్స్కు బానిసరైతున్నారు. ఇదంతా ఈ సమస్య అంతా రావడానికి ఒక కారణం, చిన్న కారణం ఉంది. ఇప్పుడు మీ అందరినీ చూస్తే నాకు సంతోషం, ఎందుకంటే మీ పిల్లలు ఇక్కడ ఉన్నారు కాబట్టి. కానీ చాలామంది పిల్లలను వదిలేసి వాళ్ళ పని వాళ్ళు, వీళ్ళ పని వీళ్ళని చేసుకొని పోతున్నారు. దాంతో పిల్లలకు తల్లుల మధ్యలో ఒక బంధము గ్యాప్ ఏర్పడి వాళ్ళు దూరం జరుగుతున్నారు. వాళ్ళు సొసైటీకి దూరం జరుగుతున్నారు, కుటుంబానికి దూరం జరుగుతున్నారు, సొసైటీకి దూరం జరుగుతున్నారు. కాబట్టి అట్లాంటి అవకాశం ఉండనీయకుండా మీరు ఎంత పిల్లలతోటి అటాచ్మెంట్ పెంచుకొని వాళ్ళ మంచిలా కానీ చెడులా కానీ వాళ్ళ బాధలు కానీ వాళ్ళ సంతోషాలను కానీ గుర్తించి, వాళ్ళు ఒక్కొక్కసారి ఏదైనా ఇబ్బంది పడ్డప్పుడు తల్లిదండ్రులుగా మీరు వాళ్ళని గుర్తించాలి. ఒక్కొక్కసారి పిల్లలకు తక్కువ మార్కులు వచ్చాయనుకోండి, మీరు అట్లా అనద్దు. ఏమైంది, సరే మంచిది లేదు, నెక్స్ట్ టైం ప్రయత్నం చేయొచ్చు అనాలా. అట్లా అంటే వాళ్ళకు తల్లి తండ్రి నా ఎంబడి ఉన్నారు, నేను కింద పడ్డా కూడా నన్ను లేపుతారు అనే ఒక ధైర్యం ఉంటే వాళ్ళు మీతో మంచిగా చదువుకోగలుగుతారు. ఈ సొసైటీకి ఒక పనికి వచ్చే వాళ్ళుగా మీకు మంచిగా ఉంటారు. కాబట్టి తల్లిదండ్రులను అందరినీ నేను రిక్వెస్ట్ చేస్తున్నా ఏంటంటే, పిల్లలను ఎప్పుడు కూడా దండించే ప్రయత్నంతో కాకుండా వాళ్ళను కన్సోల్ చేసే ప్రయత్నంతో చూడండి. ఒక మంచి పౌరులను ఈ దేశానికి మీరు అందించాలని కోరుకుంటూ, ఇట్లాంటి మంచి కార్యక్రమాలు ఆర్గనైజ్ చేసినటువంటి రామకృష్ణ గారికి, ఆయనకు సహాయం అందించినటువంటి సుదర్శన్కు, తర్వాత మిగతా వాళ్ళ మిత్రులందరికీ కూడా మరొకసారి కృతజ్ఞతలు. మళ్ళీ ఒక్కసారి అవకాశం వచ్చినప్పుడు నేను మీకు క్యాంప్కి వస్తాను, మళ్ళీ ఇంకేమైనా అయినప్పుడు. థ్యాంక్ యూ. కాసేపు ఎక్కువసేపు ఉంటాను, సమయాభావం వల్ల వాళ్ళు కొంచెం తొందరగా పోవాల్సి వస్తుంది. ఓకే, బెస్ట్ ఆఫ్ లక్ బిడ్డలు. అరే మంచిగా ప్రాక్టీస్ చేయాలి.